బట్టలు పట్టియమని అంగి పట్టిస్తే కూలి తీసుకొని కుట్టియాలే, కానీ ఇంట్లోనే దాచుకుంటే ఎట్లుంటది? దుకాణంలో 100 రూపాయలకు సరుకులు తీసుకొని 500 నోటు ఇచ్చినాం. కడ్మ చిల్లర ఇయ్యకుంటే ఊకుంటామా? అప్పు తీసుకొని మిత్తి కట్టకుండా సతాయిస్తుంటే అడగమా? నెలంతా ఇంట్లోండి కిరాయి కట్టకుంటే ఓనర్ ఊకుంటాడా? బరాబర్ అడుగుతాడు. కానీ గిడ గట్ల కానందుకే దందా డబుల్ ధమాకా అన్నట్టు నడిచింది. మిల్లర్ల దందా అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ అన్నట్టే ఉంది పో. అవు మళ్ళా సర్కార్కి ఇవ్వాల్సిన బియ్యం బయట దేశాలకు అమ్ముకుంటాండ్రు. పాత గవర్నమెంట్ లో 11,000 కోట్లు ఇలువగల్ల బియ్యం గాయాబు చేసిండ్రు అంటే చూడుర్రిగా. ఒక్క సూర్యాపేట జిల్లాకెళ్ళే 515 కోట్ల మాల్ పోయిందట. కాకినాడ పోర్టుకెళ్లి నడిచింది ఈ కథ సూత. లారీలకు లోడ్ ఎత్తుడు, పోర్టుకు పంపుడు, ఆడికెళ్లి షిప్ లో ఏరే దేశాలకు సప్లై చేసుడు. రైతుల కాంచి కొన్నోట్లను మిల్లులకు పంపితే వాళ్ళు బియ్యం పట్టించి మళ్ళా గవర్నమెంట్ కు వాపస్ పంపాలి. ఏ ఉత్త ఛార్జీలు తీసుకుంటే మాకేం మిగులుతుంది అనుకుండ్రేమో. మంచిగా బయట అమ్ముడు పెట్టిండ్రు. ఈ దందా వెనకాల ఉన్నది గులాబీ లీడర్ల అటుల్లో. వాళ్ళ చుట్టాలు దోస్తులే మిల్లులు. పవర్లున్న పార్టీల తెరువు ఆఫీసర్లు ఓరు కదా. మరి ఇట్లా ఎన్నేండ్లు గవర్నమెంట్ మారంగానే పంపిన వాళ్లకు వచ్చిన బియ్యానికి బిర్యానీకి తెల్లన్నానికి ఉన్నంత తేడా ఉందని బయటపడ్డది. ఆఫీసర్లు చెకింగ్ చేసి రికార్డులు మారేసి కేసులు పెడతామని వార్నింగులు ఇస్తే ఉత్త 1300 కోట్ల మాలే వాపసు వచ్చింది. ఈ కాంచి గట్ల గాని వద్దని రూల్స్ తప్పిన మిల్లులకి ఈ కిత్తకు లోడ్ పంపకుండా బ్యాంకు గ్యారంటీ పెట్టాలని కండిషన్ పెట్టే వరకు అట్లా కొంత లొల్లయింది. కారోళ్లు కండ్లు మూసుకున్నందుకు 11,000 కోట్ల రూపాయల బియ్యం బయట దేశాలకు వాయే. అవే కనుకుంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి గరీబులకు కూపన్ల పంచినా అయిపోవు. ఇదేం ఉద్దరకమాయో ఏమో పో.